విద్యార్థులు క్రీడలతో పాటు చదువులో కూడా రాణించాలని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు కోరారు. స్వాతంత్ర దినోత్సవ క్రీడా సంబరాల్లో భాగంగా జేసీఐ సంక్రాంతి క్రికెట్ కమిటీ సంయుక్తంగా పాఠశాల స్థాయి విద్యార్థులకు నిర్వహించిన క్రికెట్ ఫుట్బాల్ పోటీల్లో విజేతలుగా నిలిచిన జట్లకు ఫేస్ ఎన్ఆర్ స్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్ని వ్యాపారాలు చేసి ఎంత స్థాయిలో ఉన్న చదువుకు ఉన్న గుర్తింపు వేరే అన్నారు. కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. పేద విద్యార్థుల కోసం తన పిల్లలు డీజీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి చదివిస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఎలా చదువుతున్నారో గమనిస్తూ ఉండాలంటూ ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మండవ మురళీకృష్ణ, జేసీఐ ప్రెసిడెంట్ ఎం వెంకట సుబ్బారావు, ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెళ్ల సుబ్బారావు, ఫేస్ స్కూల్ డైరెక్టర్ బి నాగేశ్వరరావు, హైకోర్టు న్యాయమూర్తి మన్నం సుధీర్ కుమార్, శ్రీరామ్ స్కూల్స్ కరెస్పాండెంట్ శ్రీరాములు రెడ్డి, ఆక్స్ఫర్డ్ ప్రిన్సిపాల్ పద్మావతి, సంక్రాంతి క్రికెట్ కమిటీ కార్యదర్శి చిక్కాల కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. క్రికెట్లో డిఆర్ఆర్ఎం మున్సిపల్ హై స్కూల్లో, ఫుట్బాల్లో ఎన్ఆర్ఫే స్కూల్ జట్లు విజేతలుగా నిలిచాయి. ఎన్ని వ్యాపారాలు చేసినా ఎన్ని చేసినా కూడా చదువుకునే ఇంపార్టెన్స్ అది వేరే. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా చిన్న వయసు నుంచే వాళ్ళందరినీ కూడా ఒక క్రమశిక్షణగా ఒక డిసిప్లైన్ మేనర్లో పెంచాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఇక్కడ ఉండే టీచర్స్ కానీ అదేవిధంగా నాయకులు గారికి అందరూ కూడా తెలియజేస్తున్నా. మనం కాబట్టి ఈరోజు ఎంతోమంది పేదవాళ్ళు చదువుకోవడానికి వాళ్ళ దగ్గర స్తోమత లేక ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా మేము చూస్తూ ఉన్నాం. దానికోసం అని చెప్పి మా పిల్లలు వేసి మన ట్రస్ట్ ద్వారా మనం చదివిద్దామని చెప్తే దానికి ఒక టాలెంట్ ఎగ్జామ్ పెట్టాము. దానికి దగ్గర 1600 మంది ఆ రోజు అటెండ్ అయ్యారు. అటెండ్ అయితే మేము ఫస్ట్ 50 మెంబర్స్ అనుకున్నాం. అంతమంది వచ్చిన తర్వాత మళ్ళీ 100 మెంబర్స్కి వేసాం. 100 మెంబర్స్ కూడా బాగా పూరు, వాళ్ళు బాగా చదివించడానికి కూడా ఇబ్బంది పడే తల్లిదండ్రులని చేసాం. టాలెంట్ ఎగ్జామ్లో 95% వచ్చే వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేశాం. దానికి ఒక పార్టీ లేకపోతే ఒక కమ్యూనిటీ ఇవన్నీ కూడా మనం చూడాలి. ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా చూసి ఆ 100 మందిని కూడా సెలెక్ట్ చేసి ఆ 100 మందికి 6th క్లాస్ నుంచి 10th వరకు మన ట్రస్ట్ ద్వారా చదివించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. Anisha Lakshmi garu, actually really hats off to her. Let us pray to God, all of us, let us pray to God to give her good health and prosperity and helping hand to her where she has got good mindset to help the poor people. Really sir, through DJI Trust our 14 children have been selected. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.